బ్రహ్మంగారి జీవిత చరిత్ర. శ్రీహరి చతుర్ముఖుడిని గాంచి విధాత భరతఖండమందు దక్షిణ ప్రాంతమున విశ్వాత్మకుడు అనే విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన భార్య మాయామేయ మహాపతివ్రత. ఆ పరమపావని గర్భమున నీవు జన్మించి సన్యాసివై బ్రహ్మానందుడు, అన్నాజయ్య అనే 2 నామాలతో ప్రసిద్ధి చెంది దివ్యక్షేత్రములలో సంచరిస్తూ బ్రహ్మజ్ఞానివై సంచరిస్తుండుము అని చెప్పాడు. బ్రహ్మ మందహాసమునర్చి, పితృదేవ, నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నీవు చెప్పినట్లే భూలోకమున జన్మించి నీ రాకకై నిరీక్షిస్తాను. మరి నీవో అన్నాడు. శ్రీహరి చిద్విలాసమైన చిరునవ్వు నవ్వి, నేనా ఈ కలియుగమునందు బ్రహ్మాండపుర నివాసస్థుడు విశ్వకర్మ కులోద్భవుడు అయిన పరిపూర్ణయాచార్యులు అను పేరుగల విశ్వబ్రాహ్మణునకు సహధర్మచారి అయిన ప్రకృతాంబ గర్భమున జన్మించి వీరంబొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మమను త్రినామాలతో ప్రసిద్ధి చెంది అజ్ఞానాంధకారమున చిక్కి అలమటిస్తున్న వారికి బ్రహ్మజ్ఞానము ఉపదేశిస్తూ వారిని పావనులుగా చేస్తూ హరిహరపురమునకు చేరి ఒక నిర్జన ప్రాంతమునందు ఆనందాశ్రమము ఏర్పరచుకొని దాని యందు నివసిస్తూ పతితులను పావనులుగా చేస్తుంటాను అని తెలిపి తన పాద సేవాభిలాసురాలైన లక్ష్మిని గాంచి, నీవును సమయ సందర్భానుసారముగా భూలోకమందు జన్మించి నాకు ధర్మపత్నివై వర్ధిల్లగలవు అని చెప్పి బ్రహ్మరుద్రులతో మనము ఈ కార్యక్రమాలను పూర్తి చేసే వరకు మహేంద్రుడు స్వర్గలోకమునందే ఉండి మనకు సర్వదేవతా సహకారాన్ని అందిస్తాడు. అట్లే సూర్యుడు అంతరిక్షమున తేజరిల్లుతూ లోకయాత్ర చేస్తుంటే నేను సదా అతనిలో లీనమై ఉండి నా లోకరక్షణా కార్యాన్ని నిర్వర్తిస్తుంటాను అని విశదీకరించాడు మహావిష్ణువు. అనంతరం శ్రీహరి తన అభయహస్తంతో భూదేవిని అనుగ్రహిస్తూ, వసుంధర, నీవిక చింతించవలసిన పని లేదు. త్రిమూర్తులమైన మేము అతి త్వరలో మానవులుగా ఉద్భవించి మహత్తులతో ఉపదేశాలతో మన సంతతిని ఉద్ధరిస్తాము, కలిభారము నుండి కాపాడుతాము. నీకిదే నా అభయం అని పలికాడు. భూదేవి అంజలి కట్టించి, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. త్రిమూర్తులైన మీ ముగ్గురి రాకకై నిరీక్షిస్తాను అని వారికి నమస్కరించి స్వస్థానమునకు పయనమయ్యింది. బ్రహ్మరుద్రులు కూడా తమ తమ లోకములకు పయనమైనారు. సకల జీవ జాలమును ఉనికిపట్టు అయిన భూలోకమునందు స్థావర జంగమాదుల ఆటపట్టు వంటి బ్రహ్మాండపురము అనే మహాపట్టణంలో శ్రీ విశ్వకర్మ వంశస్థుడు పంచవేదాంత విద్యేత్తయు ప్రణవ పంచాక్షర పరమార్థైక్య ప్రభాసుడు పరమ గురువు అయిన పరిపూర్ణయాచార్యులు అను పేరుగల విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి పరమ పతివ్రత పంచగుణాత్మురాలైన ప్రకృతాంబ అను పేరుగల అర్ధాంగి కలదు. వారిరువురు శివభక్తులే కాక సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల వలె జీవిస్తున్నారు. గృహస్థాశ్రమ ధర్మములను చక్కగా నిర్వర్తిస్తున్నారు. దాన ధర్మాలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఆ దంపతులు అన్యోన్య దాంపత్యమును గడుపుతున్నారు. వారికి కీర్తి ప్రతిష్టలు ఆ పట్టణమందే కాక చుట్టుపక్కల ప్రాంతములందు కూడా వ్యాపించి విస్తరించాయి. అంతటి పుణ్య దంపతులకు ఒకే ఒక్క లోటు ఉంది. వారికి సంతానము లేదు. పరిపూర్ణయాచార్యులు లోకోపకార కార్యక్రమాలు నిరంతరం చేస్తూ వాటిని భగవంతుడు తనకు ప్రసాదించిన సంతతిగా భావించేవాడు. కానీ ప్రకృతాంబ శ్రీ సహజ స్వభావ సిద్ధమైన మాతృత్వమును పొందవలెనని వాంఛించింది. సంతతి లేని తాము మహాపుణ్య క్షేత్రమైన కాశీపట్టణమునకు వెళ్ళి అచ్చట విశ్వనాథుని దర్శించి పూజించి ప్రార్థిస్తే తమకు తప్పక సంతానము కలుగుతుందని ఆమె మనసులో తోచింది. ఆ ఆలోచన వచ్చినదే తడవుగా ప్రకృతాంబ తన భర్తను చేరి, ప్రాణనాథ, మనకు అన్ని సంపదలు ఉన్నాయి, కానీ సంతాన సంపద మాత్రము లేదు. శ్రీ సంపదలు, భోగభాగ్యాలు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నా సంతతి లేని లోటే కదా. అపుత్రస్య గతిర్నాస్తి అన్న వేదవచనం వేదమూర్తులైన మీకు తెలిసినదే కదా. కనుక మనము
పురమునకు వెళ్ళి మన ఆరాధ్య దైవమైన కాశీ విశ్వనాథుని సేవించినచో మనకు పుత్ర సంతానము లభించగలదని నా మనసుకు తోచుతున్నది. ఆ సర్వేశ్వరుని సంకల్పము చేతనే నాకిట్టి ఆలోచన కలిగినదని నా మనసులో నమ్మకం కుదిరినది. కనుక మనమిద్దరము తక్షణమే కాశీక్షేత్రమునకు వెళ్ళి ఆ విశ్వేశ్వరుని దర్శించుకుందాం అని పలికింది. తన అర్ధాంగి ఆలోచనలకు సంతసించిన పరిపూర్ణయాచార్యులు తల పంకించి, నిజమే, ఇంతకాలంగా మనకు రాని ఈ ఆలోచన ఇప్పుడు నీకు వచ్చిందంటే ఇది తప్పక ఈశ్వర సంకల్పమే. నీవు చెప్పినట్లే మనం కాశీ వెళ్ళి విశ్వనాథుని దర్శించుకుందాం అని చెప్పాడు. అనంతరం ఒక శుభముహూర్తాన ఆ దంపతులు కాశీక్షేత్రానికి బయలుదేరారు. ఆ కాలమున ప్రయాణము సులభ సాధ్యమైనది కాదు, అతి ప్రయాసతో కూడినది. ఆ దంపతులు అనేక ప్రయాసలకు వచ్చి మార్గం మధ్యమున అనేక తీర్థములలో పవిత్ర స్నానములు ఆచరించి ఆయా క్షేత్ర పాలకులను దర్శించుకుంటూ కొంతకాలానికి కాశీక్షేత్రానికి చేరుకున్నారు. ఆ మరునాటి ప్రాతకాలముననే ఆ దంపతులు ఇరువురు మేల్కాంచి పావన గంగా నది యందు పవిత్ర స్నానములు ఆచరించి ఆ విశ్వనాథుని ఆలయమునకు చేరుకున్నారు. స్వయంభువుడు, జ్యోతిర్లింగ స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన విశ్వనాథుని దర్శించగానే ప్రకృతాంబ భక్తి పారవస్యంలో మునిగిపోయినది. ఆ సర్వేశ్వరుని ఇలా ప్రార్థించింది: ఓ పరమేశ్వర, పరబ్రహ్మ స్వరూప, పావన గంగా జటాజూటధర, త్రినేత్ర, ఆశ్రిత భక్తవత్సల, సర్వేశ్వర, నీ దివ్య దర్శన భాగ్యంతో నా సర్వపాపములు హరించాయి తండ్రి. చిరకాలంగా మేము నీ పాదదాసులం, నీ విధేయులం, నీ భక్తులం, నిన్ను స్మరించనిదే పచ్చి గంగ అయినా ముట్టని ఆశ్రితులం. సర్వేశ్వర, నిన్నే నమ్ముకున్న నా ప్రార్థన ఆలకించి నాకు పుత్ర సంతానం అనుగ్రహించు అని అకుంఠిత భక్తితో విశ్వనాథుని ప్రార్థించింది ప్రకృతాంబ. అలా ఒక్క పూట కాదు, ప్రతిదినము ప్రతిపూట ఆ దంపతులు గంగా స్నానం ఆచరించి విశ్వేశ్వరుని దర్శించుకొని అలా ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రకృతాంబ స్వప్నంలో విష్ణుమూర్తి దర్శనం. అలా రోజులు గడుస్తున్నాయి. లోకోద్ధరణ కోసం శ్రీమన్నారాయణుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించనున్నాడని తెలుపుటకు నిదర్శనముగా తూర్పు దిక్కున ఒక గొప్ప నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని గమనించిన ప్రజలు భీతి చెంది లోకనాశనమునకు ఏవేవో ఉత్పాతాలు సంభవించగలవని భావించారు. ఇటువంటి తోకచుక్కలు ఉద్భవించినప్పుడు ప్రపంచమందు ఎన్నెన్నో ఉపద్రవాలు సంభవిస్తాయని ప్రతీతి. అట్లే ఇటువంటి తోకచుక్కలు ఉద్భవిస్తే లోకాన్ని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని కూడా అనేది కొంతమంది భక్తులు విశ్వసిస్తారు. ఆ నమ్మకంతో పండితులు, జ్ఞానులు, విఘ్నులు వేదోక్త ప్రకారంగా నిత్యము భగవంతుని ఆగమనాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు సలుపసాగారు. అందరి ప్రార్థనల ఫలితంగా కాశీ విశ్వనాథుడు ఒకనాటి రాత్రి ప్రకృతాంబకై స్వప్నమునందు దర్శనమిచ్చాడు. అభయహస్తంతో ఆశీర్వదించాడు. అంతలోనే ఆ కాశీ విశ్వనాథుని స్థానంలో తనకు బదులుగా వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు అభయహస్తంతో దర్శనమిచ్చాడు. పరమపావని, నీ ప్రార్థన ఆలకించాను. నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను. ఈ జగత్తును ఉద్ధరించడానికి శ్రీమన్నారాయణుడైన నేనే నీ గర్భమున జన్మించగలను. నేను శిష్టరక్షణ గావించి మీ వంశమునకు చిరకీర్తిని అందించగలను. కానీ ఒక్క విషయం, నీకు పుత్రోదయం అయిన వెంటనే నీ భర్త పరిపూర్ణయాచార్యులు జీవితాన్ని చాలిస్తాడు అని చెప్పి విష్ణుమూర్తి ప్రకృతాంబకు వరమిచ్చి ఆమెను దీవించి అంతర్ధానమయ్యాడు. ప్రకృతాంబ ఉలికిపాటుతో మేల్కొన్నది. తక్షణమే భర్తను లేపి తన స్వప్న ఉదంతమును ఆయనకు తెలిపింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.